ఉంది. ఏమి చేయడానికి వెళ్ళాడని? చంపడానికి వెళ్ళిన వ్యక్తి తన్ను చంపినా పర్వాలేదు, దేవుణ్ణి మహిమపరుస్తానని ఆలోచించుకున్నాడండి. ఎవరండి? క్రైస్తవులైన వారిని అందరిని కూడా ఈడ్చుకొని వెళ్ళి అందరు కూడా ఒకే సమయంలో చంపడానికి సిద్ధమైన సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారినప్పుడు తాను ఎంతమందైనా చంపుకున్నా పర్వాలేదు, నేను క్రీస్తుని గురించి విన్నది, నేర్చుకున్నది, తెలిసినది అందరికీ ప్రకటించి నశించిపోతున్న వారందరూ కూడా రక్షించాలని వెళ్ళాడండి. అక్కడ మందుపాటు చేయడానికి వెళ్ళలేదు, బూతులు నేర్పించడానికి వెళ్ళలేదు, అక్కడ వ్యభిచారం చేయించడానికి వెళ్ళలేదు, అక్కడ నాశనం చేయడానికి వెళ్ళలేదండి. దేనికి వెళ్ళంటే, మీరు పరలోకం నుండి వచ్చారు, మనమందరం కూడా పాపాలు విడిచి దేవుడి దగ్గరికి వెళ్ళి క్రీస్తును వెంబడిస్తే ఆయన మార్గం ద్వారాగా మన పరలోకం వెళ్ళగలమని సువార్త ప్రకటన చేస్తూ ఊరూరా గ్రామము అన్ని విషయం కూడా తిండి లేక, నిద్ర లేక, కట్టుకొని వస్త్రం లేక ఎన్నో బాధలు పడుతున్న పౌలు ఏం చేయడానికి వెళ్ళాడంటే అనేక మందిని రక్షించడానికి వెళ్ళాడండి. రక్షించడానికి వెళ్ళిన వ్యక్తిని ఏం చేశారండి? రాళ్ళు రువ్వి, చదవండి. పౌలు మీద రాళ్ళ రువ్వి అతడు ఆయన చనిపోయాడని అనుకొని పట్నం వెలుపలకు అతనిని ఈడ్చుకొని పడివేశారండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్నంలో ప్రవేశించి మరనాడు బర్నబాతో కూడా తెరబ్బాకు బయలుదేరికి వెళ్ళిపోయిను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి ఏంటి చేశారండి? సువార్త ప్రకటించి అనేక మందిని శిష్యులుగా మార్చారండి. ఏటండి ఆయన భక్తి జీవితము? ఏటండి ఆయన విశ్వాసము? ఏటండి ఆయన నమ్మకము? ఏంటి? రాళ్ళతో కొట్టినవాడు చచ్చాడని అనుకొని పడవేసి ఈడ్చుకొని వెళ్ళి పడివేశాడు. ఊడి చివరన పడివేసిన వ్యక్తి లేచిన తర్వాత ఏం చేస్తారండి? మనమైతే ఏం చేస్తామండి? పడుకుంటామండి. చర్చికి వచ్చిన చాలామంది పడుకుంటారండి. మనం అంటే విశ్రాంతి తీసుకోవాలనుకుంటామండి. ఏమండి? దెబ్బలు తగిలాయి కదండి, నాకు రాళ్ళతో కొట్టివేశారు కదని ట్రీట్మెంట్ చేసుకుంటూ కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని అప్పుడు దేవుడు చిత్తమైతే మన స్వార్థకో వాక్యపార్చరికో ఎక్కడో దేవుడు మాటలు చెప్పడానికో వెళ్దామని అంటామని మనమైతే మన భక్తి జీవితం అయితేనండి. ఏంటి? ముందు రోజు దెబ్బలు తగిలితే వెంటనే లేచిపోయి వెంటనే బర్నబాను పట్టుకొని పక్కనున్న ఊరికి వెళ్ళి అనేక మంది సువార్త ప్రకటించి అనేక మందిని శిష్యులుగా అంటే దేవుని పిల్లలుగా మార్చి నిలబెట్టంటే ఇదేండి భక్తుల మరణము. దేవుడి దృష్టికి విలువకరే. ఏమండి? వాళ్ళు చేసినట్టుగా మేము కూడా రాళ్ళతో దెబ్బలు తినమంటారా? వద్దండి. వాళ్ళు చేసినట్టు మేము కూడా అవమానం పడమంటారా? వద్దండి. మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? నీకు ఒక శరీరం అమర్చాడు కదా దేవుడు, నీకు ఒక శరీరం అమర్చాడు కదా. ఈ శరీరంతో మరి కష్టపడి పని చేసి శ్రమ పొంది అందులో వచ్చిన ధనములో కానీ లేకపోతే అందులో వచ్చిన కష్టములో కానీ దేవుడు పని నిమిత్తము ఖర్చు పెట్టండి. మేము తింటామండి దెబ్బలు, మేము పడతామండి అవమానాలు, మేము కార్యక్రమం భుజం మీద వేసుకుని అన్నిట్లో కూడా మీరు వెనకనుంటే మేము ముందు నడుచుకొని వెళ్ళి మా ప్రాణాలతో సైతం కూడా లెక్క చేయక నిలబడతామండి. సువార్తలన్నా మీటింగ్లన్నా దేని గురించి సంఘంకి వచ్చి ఇప్పుడు ఎవరైనా ఏమని అడిగితే మేము ముందు ఉంటాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. మీరు చేయవలసిన పని తన సేవ చేస్తున్నప్పుడు సహకరిస్తున్నామా? తన సేవ చేస్తున్నప్పుడు వెనకాల నిలబడుతున్నావా? తన సేవ చేస్తున్న మాట చేతే కానీ క్రియ చేతే కానీ పని చేతే కానీ ఆయన ముందు నిలబడి ఆయన వెనకాల నిలబడి ఆయన ప్రోత్సహిస్తున్నామంటే ఆలోచించుకోండి. దెబ్బలు తిన్నంత సాహసం మీరు చేయవలసిన పని లేదు. మీ దగ్గరున్న శరీరంతో దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు? కడపత్ర పంచుతున్నారా? నేను ఎన్నో మార్లు చెప్పాను. కడపత్ర పంచుతున్నారా? అలా వెళ్ళిపోతారు ఖాళీగా. మైక్ పట్టుకుని నలుగురు చెప్తారు. ఎవరు? మనకు చక్కగా రాజ్యాంగం ఇచ్చారు, చక్కగా పోలీస్ వ్యవస్థ ఉంది, నలుగురు మంచి వాళ్ళు ఉన్న ఈ బ్రతుకుల్లో మనం బ్రతుకుతున్నాం. ఎవరు ఆ రోజులో ఉన్నవారిలా కాదండి. చక్కనైనా రాజ్యాంగంతో చక్కనైనా ప్రజల మధ్యన మనం నడుచుకుంటున్నాం. ఎవరు అడిగితే ఒక మాట అడిగితే అన్నీ వదిలేస్తున్నారండి.
నేను మంచిగా కాదని చెప్తాను అంటే మన మాట బట్టి నోరు మంచిదైతే ఊరు మంచిదనేట్టుగా మనం బాగా మాట్లాడుకుని వాళ్ళు ఏం అంటలేదండి. వాళ్ళు చాలా మంచివారేనండి, మనమే ఏదో అనేసుకుంటాం అంతే. ఇలాంటి కష్టపడి మన మరణం వస్తేనే మనం ఏంటనే చదవండి, కీర్తన గ్రంథం 16:15 ఏముందండి? యెహోవా దృష్టికి భక్తుల మరణము ఆయన దృష్టికి విలువకరమైనది. ఇలా ఉండి నువ్వు మరణిస్తే విలువకరంగా ఉంటుంది. లేదు, నీకు నచ్చినట్టు నువ్వు జీవించి, నీకు నచ్చిన నువ్వు బ్రతికి, ఇలాగే పాపాలు చేస్తాను, ఇలాగే దేవుడి కోసం బ్రతకను, దేవుడి కోసం అన్ని విషయాలు కూడా నేను దూరంగా ఉంటాను, ప్రార్థనలకు రాను, వాక్యంకి రాను, సువార్తకు రాను, మీటింగ్లకు రాను అని ఉంటే అది ఆయన దృష్టికి విలువకరమైనది కాదండి. ఏమంటే నువ్వు రక్షింపబడాలంటే, నువ్వు గొప్పవాడు అంటే నువ్వు ఒకరిని తెచ్చి దేవుడి కోసం నిలబెడితే తప్ప. బాగా వినాలండి, ఇది మిస్ అయిపోతున్నాను అందరూ. నేను వస్తే సరిపోద్ది అనుకుంటున్నారు, నేను తింటే సరిపోద్ది అనుకుంటున్నారు. దేవుడే చెప్పలేదండి, నీ కడుపు ఎలాగైతే నిండిందో నీ పక్కన్న సహోదరు కడుపు కూడా నువ్వు అలాగే నింపాలి. నువ్వు ఎలాగైతే రక్షింపబడ్డావో నీ సహోదరుని ఒకరిని నశించిపోతున్నావని రక్షించి కాపాడి సంఘంలోని దేవుడి పనిలోని దేవుడి కార్యాల్లో పెడితేనే నువ్వు రక్షింపబడ్డావన్న సంగతి మర్చిపోక ఈ రోజును. దానికి ప్రయాసపడు, దానికి నీ శరీరం వినియోగించు, దానికి నీ నోరును వినియోగించు, దానికి నీ కళ్ళును వినియోగించు, దాన్ని నీ కాళ్ళు వినియోగించు, నీ చేతులు వినియోగించు, నీ హృదయాన్ని వినియోగించు. అప్పుడు నీ మరణము యెహోవా దృష్టికి చాలా విలువైనది. అది బ్రతుకున్నప్పుడే చేయగలరు. మరణం పొందిన తర్వాత ఏటుండదండి మనకు తెలిసిందే, ఏడుచు పళ్ళు కొలుగుతారంటండి. మరణం అయిన తర్వాత ఏడుస్తూనే ఉంటారంట, పళ్ళు కొలుగుతూనే ఉంటారంట. నాకు ఏటి జీవితం అనేసి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అన్ని విషయంలో కూడా దేవుడి దృష్టికి విలువైన వారుగా మనం అందరం ఉండాలండి. మనుషుల దృష్టి కాదండి, మనుషుల దృష్టికి కాదండి. ఈరోజు సేవకులైనా దేవుడు పనిచేసిన వారైనా మనుషుల మెప్పులు, మనుషులకు గొప్పలు, మనుషుల తాలూకు తీరుగా ప్రవర్తిస్తూ వాడికి అసూయ ఉందంటే నాకు అసూయ ఉంది, వాడికి కోపం ఉంది నాకు కోపం ఉంది, వాడికి ఇది ద్వేషిస్తాను నేను ద్వేషిస్తాను అన్నట్టు నడుచుకుంటున్నారండి. వెళ్ళి ఒక పాస్టర్లు ఉంటారండి, సేవ మొదలెట్టిన నుంచి కూడా ఎదుటివారిని శత్రువుగా చూస్తారండి. ఇదండి చెప్పాడు దేవుడు, ఇదే దేవుడు చెప్పాడు మనకి. దేవుడు చెప్పి నేను ఎలాగైతే యేసుక్రీస్తు ప్రేమించి తన మరణం ఇచ్చి నేను రక్షించాడో నువ్వు కూడా సహోదరులందరూ కూడా ప్రేమించి క్షమించి వాళ్ళ గురించి అనేక విషయాల్లో బలపరిచే మాటలు చెప్తున్నావా? కొంతమంది అస్సలు దేవుడు మనసు అర్థం కాలేదండి ఇప్పటికీ. ఆ జీవితాలు అలాగే ఉంటాయి. మారాలని ప్రార్థిస్తాం, వాళ్ళు గొప్పవారిగా నిలబడాలని ప్రార్థిస్తాం. అనేక విషయాలు దేవుడు మనల్ని ఈ మాటలతో బలపరిచారని నేను నమ్ముతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని తండ్రి దేవునికి వందనములు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని ఆర్వై రామన్ గారికి అందిస్తున్నానండి.